ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరద నివారణ యాజమాన్య విధానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అకస్మాత్తుగా భారీ వరదలు సంభవించినప్పుడు పట్టణాలు వరదలకు గురవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. అకాల వర్షాల వల్ల భారీగా ఆస్తి ప్రాణనష్టం జరుగుతోందని, వీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లో కాలువల నిర్వహణపై వరద నీటి యాజమాన్యానికి పలు సలహాలు సీఎం చంద్రబాబు నాయుడు అందించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరద నివారణ యాజమాన్య విధానాలకు సంబంధించి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. అకస్మాత్తుగా భారీ వరదలు వచ్చినప్పుడు పట్టణాలు వరదలకు గురవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి అధికారులకు సూచనలు చేయనున్నారు. అయితే అకాల వర్షాల వల్ల భారీగా ఆస్తి ప్రాణనష్టం జరుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లో కాలువల నిర్వహణపై వరద నీటి యాజమాన్యానికి పలు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు సీఎం. డీటెయిల్స్ అందించేందుకు మనకు హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అమరావతి బ్యూరో నుంచి. హరికిషన్. థ్యాంక్ యూ జోష్నా అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు వరద నీటి యాజమాన్య విధానాలపై అనుసరించాల్సినటువంటి పద్ధతులకు సంబంధించి సంబంధిత అధికారులతో మరియు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తుఫాన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీజీసీకి సంబంధించి అలాగే ఏదైతే ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటి సహాయ సహకారాలతో మ్యాక్సిమం ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ముందస్తుగా అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయినప్పటికీ కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే సంభవిస్తోంది. దీనికి ప్రధాన కారణము ఎందుకంటే క్లౌడ్ బరెస్ట్ లాంటిది ఒక్కసారిగా ఊహించని విధంగా జరుగుతోంది. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. సో ఆ వర్షం ఒక్కసారిగా ఇక్కడ పడినప్పుడు ఆ వర్షం అంతా కూడా ఇటు అంటే సరైనటువంటి రూట్లలో వెళ్ళలేక చాలా వరకు కూడా ఆస్తి నష్టం సంభవిస్తోంది. అట్ ది సేమ్ టైంలో కూడా ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నటువంటి సంఘటనలు కూడా చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా నివారించేందుకు ప్రత్యేకంగా చర్యలు ఎలా తీసుకోవాలి, సో దానికి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా అన్నటువంటి కోణంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం అయితే జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి మనం చూసుకుంటే ఏది కూడా అంటే ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని అమలు పరచడం అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆర్టీజీఎస్ లాంటిది ముందుగానే పెట్టుకొని ఏ ప్రాంతంలో వర్షం పడుతోంది, ఏ ప్రాంతంలో తుఫాను వస్తుంది, ఎన్ని గంటలకు అదే వర్షం కానీ లేదా తుఫాన్ కానీ వస్తుంది, పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందా, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పటికీ ఎస్ఎంఎస్ల ద్వారా అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కంప్లీట్గా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం. అట్ ది సేమ్ టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మొబైలైజ్ చేస్తూ వారిని ఎక్కడైనా ఇబ్బందికర ప్రాంతాల్లో డిప్లాయ్ చేస్తూ అక్కడ నష్టాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే ఒకసారి మనం చూసాం గత సంవత్సరం బుడమేరు అంటే విజయవాడకు సంబంధించినటువంటి ప్రాంతంలో బుడమేరు లాంటి చిన్న వరద కాలువ ఏకంగా ఎంత బీభత్సం సృష్టించిందో. సో అటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం, అలాగే బుడమేరుకు సంబంధించి వచ్చేటటువంటి అప్రోచ్ కెనాల్స్ అన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైనటువంటి కరకట్టలు కాంక్రీట్తో నిర్మించినటువంటి నేపథ్యంలో సో దాని నుంచి కూడా విజయవాడ వాసులకు కాస్త ఊరట కూడా కలిగించడం జరిగింది. అంటే కేవలం ఒక విజయవాడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నగరాల్లో అలాగే అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిస్తే ఇప్పుడు పిల్ల కాలువలను తరలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 చినుకులు పడుతూనే ఆ డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్గా నిండిపోవడం, ఆ వాటర్ అనేది కూడా సరిగా వెళ్ళలేకపోవడంతో చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలు అయితే కంప్లీట్గా జలమయం అవుతున్నాయి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. సో ప్రతిసారి కూడా తుఫాను వచ్చినప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు ఇది సర్వసాధారణమైపోయింది. కానీ అటువంటి సిచ్యువేషన్ అనేది రాకుండా శాశ్వత నివారణ చర్యలుగా ఎటువంటివి తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన చేయడంతో కంప్లీట్గా ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది, సో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న
విధానంతో ఈ రోజు అయితే ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు నగరంలో అయితే 4 చినుకులు పడతానే ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా వాటర్ నిల్వ ఉండిపోతుంది. అలాగే ఏవైతే ఇటు సమీపంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, అలాగే కొండలు, తిప్పలు, ఈ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఆ గతంలో పెరుగుతున్న పట్టణాలు, జనసాంద్రత పెరుగుతోంది. దీని నేపథ్యంలో కూడా ఎక్కువగా ఈ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఆ ఫ్లోను మార్చుకుంటుంది, ఆ దిశను మార్చుకొని కంప్లీట్గా కూడా ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, సో గతంలో ఎలా వెళ్ళేది, ఇప్పుడు దాన్ని మనం పూర్తిగా అంటే ఇళ్లకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఎలా వెళ్ళిపోయేటట్టు చేయాలి. అలాగే ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కంప్లీట్గా చాలా ఏళ్ల క్రితం నిర్మించింది. చాలా చిన్న కాలువలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఆ డ్రైనేజీని తీసుకువెళ్ళేటటువంటి సామర్థ్యం కంప్లీట్గా తగ్గిపోయింది. వాటిని ఎంత మేరకు పెంచాలి, సో ఏ రకంగా తీసుకొని వెళ్ళి ఎక్కడ దాన్ని అటాచ్ చేయాలి, సో దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా కూలంకషంగా అధికారులతో చర్చించి ఫర్దర్గా నెక్స్ట్ వర్షాకాలంకంతా కూడా ఇటువంటి సమస్యలు అనేవి కూడా పునరావృతం కాకుండా ఉండే విధంగా ఒక గట్టి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావించడం జరిగింది. దానితో పాటు ఎలాగా ఈరోజు ఈ నీటిపారుదల సంఘం సంబంధించినటువంటి అధికారులు అలాగే మంత్రితో కూడా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే పోలవరం టు బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అది పర్యావరణకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టారు. డిపిఆర్ కి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. రైట్.